అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించి 100 డేస్ ఎస్ఎస్‌సి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో, వాటిలో నుంచి ప్రతీదీ కూడా ప్రతి టాపిక్ కూడా చర్చించడం అయితే జరుగుతుంది. ప్రతీది కూడా సింపుల్‌గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి డైరీ రైటింగ్ దానికి సంబంధించి మనం చాలా సింపుల్‌గా ఎలా అయితే మార్కులొస్తాయి. సీడీ గ్రేడ్‌లు వాళ్ళకి ఎలా ఈజీగా, సులభంగా వాళ్ళకి నేర్పించొచ్చు అనేది చూద్దాం. 35 బి అండి డైరీ ఎంట్రీ. ఈ డైరీ ఎంట్రీలో మనకెట్లా ఇస్తారంటే, ఈ డైరీ ఎంట్రీ చూసిన తర్వాత మనం ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏందంటే, ఇక్కడ డైరీ అనేది ఒకటి గమనించాలి. 35 బిలో డైరీ ఇస్తారు. మనం గమనించాల్సింది ఇంకోటేందంటే, జనరల్‌గా ఇచ్చేది ఈ ఈ డైరీ ఎంట్రీ అనేది చూసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇంకోటి రాసేస్తూ ఉంటారు. 35 అని పెట్టేసి డైరీ ఎంట్రీ రాయడం. అట్లా కాకుండా డైరీ ఎంట్రీ అనేది ఇక్కడ ఏదైతే బోల్డ్ లెటర్స్ ఉందో అక్కడ ఉందో లేదో సరిచూసుకోమని చూడాలి. తర్వాత ఇక్కడ ఉంది ఎలాంటిది డిస్కషన్ అనే ఏ పాఠ్యాంశంలోది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇమాజిన్ యూ ఆర్ ద పోస్ట్ మాస్టర్. నువ్వే పోస్ట్ మాస్టర్‌వి. లెటర్ టు గాడ్. కొంత అవగాహన అనేది ఉంటే ఇంకా మనం అయితే డైరీ అయితే రాయొచ్చు. ఎట్లా రాద్దాం అనేది చూద్దాం. చూడండి డైరీకి సంబంధించినటువంటి సింపుల్ టెంప్లేట్ అనమాట ఇది. ఈ విధంగా మనం ఏ డైరీకైనా కానీ రాసేయచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే డేట్ అనేది ఉంది. ఇక్కడేమో డే అనేది ఉంది. జనరల్‌గా డైరీలో ఇవి ఆల్రెడీ ఇవ్వబడతాయి. తేదీ మరియు ఏ రోజనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కుడివైపున వచ్చేసి సమయాన్ని నోట్ చేయాలి. తర్వాత డియర్ డైరీ అనేది రాయాలి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏందంటే డిఐఏఆర్‌వై. ఐ అనేది ముందుండాలి. అలా గాకుండా జనరల్‌గా జరిగేటటువంటి మిస్టేక్ ఏందంటే ఏని ఇక్కడికి తీసుకొచ్చి రాస్తారు. అది పాలకేంద్రం అవుతుంది. కాబట్టి ఐ అనేది ఇక్కడ ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి. ఐ యామ్ వెరీ సాడ్ ఆర్ గ్లాడ్ టుడే. ఇందులో మనకి ఇచ్చినటువంటి ఏదైతే టాపిక్ ఉందో అది రాసేటప్పుడు అది హ్యాపీ కలిగించే అంశమా? లేదా బాధాకరమైనటువంటి అంశమా అనేది గుర్తించాల్సి ఉంటుంది. దాని ప్రకారం మనం ఏందంటే ఐ యామ్ వెరీ సాడ్ టుడే బాధాకరమైన విషయం అయితే. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద సిట్యుయేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో జరిగిన దాన్ని నేనైతే మర్చిపోలేను. దిస్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ డే. ఇది ఇంకో రోజు లాంటిది కాదు. ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ మై డైలీ రొటీన్. రోజు జరిగేటటువంటి ఏదైతే ఉందో దానికి ఆ విధంగా అయితే ఉండదు. చాలా వేరుగా ఉంటుంది ఇది. ఏదైతే టాపిక్ ఉందో దానికి సంబంధించిన లైన్స్ ఇక్కడ మనం అయితే రాయాల్సి ఉంటుంది. చివర్లో కంక్లూజన్ వచ్చేసి మై డే ఎండ్స్ విత్ దీస్ న్యూ ఫీలింగ్స్. కొత్త అంశాలు ఏవైతే కొత్త భావోద్రేకాలతో ఈ రోజైతే ఎండ్ అవుతుంది. ఇట్ లెఫ్ట్ ఏ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఆన్ మీ. ఇది నా మీద చాలా గాఢ ముద్ర వేసింది. ఇట్ వాస్ సాడ్ అయితేనేమో ఇక్కడ సాడ్ రాస్తే ఇక్కడ మిజరబుల్ బాధాకరమైన రోజని. గ్లాడ్ అని రాశారనుకోండి ఆనందకరమైన రోజు, అద్భుతమైన రోజు అనేసి ఇక్కడ మార్వెలస్ అని రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చివర్లో గుడ్ నైట్ అని రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన సంతకం ఏదైతే ఉందో అక్కడ లేదా మన పేరు సింపుల్‌గా మన పేరు రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా. కొన్ని చోట్ల స్టేషన్ కూడా ఉంటుంది. అంటే ఏ ప్రదేశం అనేది కూడా ఉంటుంది. అది ఎట్లా అంటే మనం ఏదైనా ట్రిప్‌కి వెళ్ళాం. ఒక్కో రోజు ఒక్కో చోట ఉంటాం. ఊటీ అని, కొడైకెనాల్ అని, సిమ్లా అని ఇట్లా రకరకాల ప్లేసులు తిరుగుతున్నాం అనుకోండి. అక్కడ స్టేషన్ అయితే అప్పుడు రాయాల్సి ఉంటుంది. మామూలుగా ఈ ఫార్మాట్ అయితే ఓకే. రోజు ఒకే చోట ఒకే ప్రదేశంలో ఉండి రాస్తాం కాబట్టి ఓకే. లేదు ఇటినరరీ అంటే తిరిగేటటువంటి డైరీకి సంబంధించి అయితే మాత్రం స్టేషన్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇదండి ఫార్మాట్ టెంప్లేట్ అంటారు. దీన్ని ఏందంటే ఎవరైతే స్లో లెర్నర్స్ ఉంటారో ఒక రకంగా ప్రాక్టీస్ చేపించడం. బాగా ప్రాక్టీస్ చేయిస్తే సింపుల్‌గా ఏందంటే ఏది ఉన్నప్పటికి కూడా ఈ విధంగా రాసేస్తారు. మనకిక్కడ ఉన్నటువంటి ఏదైతే పోస్ట్ మాస్టర్‌కి సంబంధించి ఉందో
వన్ మార్నింగ్ వైల్ స్టార్టింగ్ ద మెయిల్ అండ్ మెయిల్స్ ఏవైతే వచ్చినాయో అవి చూస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే యూ కేమ్ అక్రాస్ ఎ స్ట్రేంజ్ లెటర్ అడ్రస్ సింప్లీ టు గాడ్ దేవునికి అని ఉంది. ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆతృత ఏదో తెలుసుకోవాలనేటటువంటి చాలా భావోద్రేకాలతో ఏం చేసామంటే వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూడడం అయితే జరిగింది. యూ ఓపెన్ ఇట్ అండ్ రీడ్ ద కంటెంట్స్. ఓపెన్ చేసా చదివాం. యు ఆర్ డీప్లీ మూవ్డ్ బై లెన్షోస్ ఫెయిత్ అండ్ ఇన్నోసెన్స్. అసలు చాలా చాలా మూవ్ అయిపోయావు. అండ్ అసలు అది ఇంత అమాయకత్వం ఏంటి? అండ్ కాకపోతే హెల్ప్ చేయాలనుకున్నావు నీ ఓన్ వేలో. ఎలా డబ్బులు కలెక్ట్ చేసి. దానికి సంబంధించిన ఫీలింగ్‌ని యువర్ థాట్స్ ఎటువంటి ఆలోచనలు నీకున్నాయి అప్పుడు? లెన్షో యొక్క లెటర్ అనేది చూసిన తర్వాత ఓపెన్ చేసి చూడకూడదు. కానీ చూసాడు. నువ్వు చూసావు. అప్పుడు నీ భావోద్రేకాలు ఏంటి? అవి రాయాల్సి ఉంటుంది. అప్పుడు మనకేందంటే ఈ టెంప్లేట్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా మనమైతే రాయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రాస్తాం. టోటల్ డేట్ ఏస్తాం. టైం వేస్తాం. డియర్ డైరీ అని రాస్తాం. ఇదంతా పైన ఉన్నటువంటి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అదంతా రాస్తాం. టాపిక్ రిలేటెడ్‌గా మనం మనకొచ్చింది, వాళ్ళకొచ్చింది అండ్ సింపుల్‌గా కొన్ని నేర్పించడం. సీడీ గ్రేడ్ ఎలా నేర్పించొచ్చంటే ఇక్కడ ఏదైతే ఐ ఉందనుకో, సపోజ్ యూ ఉందనుకోండి. ఐ అని పెట్టేసి ఇదిగోండి ఇక్కడుంది. యూ వర్ అంటే ఐ వాజ్ అనేది రావాలి. అయి కొంచెం అలాంటివి చిన్న చిన్నవి గనక వాళ్ళకి గనక నేర్పించిన ఐ డిసైడెడ్ టు యూ అన్నాడు కదా! యూ కాకుండా యూ ప్లేస్‌లో ఐ. ఐ డిసైడ్ టు హెల్ప్ హిమ్ ఇన్ మై యువర్ ప్లేస్‌లో మై. ఆ విధంగా యువర్ కొలీగ్స్ అంటే మై కొలీగ్స్. అంటే ఇక్కడ ఏందంటే యూ ప్లేస్‌లో ఐ వస్తుంది. యువర్ అనే ప్లేస్‌లో మై అనేది ఆ విధంగా ఉంచేసి ఏదైతే ఇవి రాకూడదు. పాఠ్యాంశం పేర్లు రాకుండా కొద్దిగా మేనేజ్ చేసుకోవడం. కావాలి కనీసం హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అయినా స్లో లెర్నర్స్ పొందగలిగే విధంగా మనం అయితే ట్రైనప్ చేయాలి. వెరీ డల్ స్టూడెంట్స్‌కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. టెంప్లెట్‌ను ఉపయోగించుకొని రాయడం అనేది. ఇక కొద్దిగైనా చదవగలిగి అండ్ కొంచెం మంచి మార్కులు తెప్పించాలి అనుకున్న వాళ్ళు అంటే ఏబీ గ్రేడ్‌లో వాళ్ళకి ఈ విధంగా, ఈ విధంగా డేట్ ఏస్తాం. ఆ తర్వాత వచ్చేసి డే రాయడం జరుగుతుంది. డియర్ డైరీ ఇక్కడ టైము అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. మామూలే సేమ్ టెంప్లేట్. ఐ యామ్ వెరీ గ్లాడ్ టుడే. నేను చాలా సంతోషంగా ఉన్నా ఈరోజు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ద సిట్యుయేషన్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో జరిగిన దానికి నేను చాలా చాలా ఏందంటే ఇది మర్చిపోలేను నేను. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ డే. రోజు ఉత్తరాలు తీస్తున్నా గానీ అలాంటి రోజు గాదిది. ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ మై డైలీ రొటీన్. అండ్ రొటీన్‌గా జరిగేటటువంటివి గాదు. ఉత్తరాలు అట్లా పెట్టేసి అట్లా గాదు. గాడ్ అనేది ఉంది. కాబట్టి నేను చాలా థ్రిల్ అయ్యా. వైల్ సర్చింగ్ ద మెయిల్ దిస్ మార్నింగ్ ఈరోజు నేనేం చేస్తున్నా ఉత్తరాలనేవి విడివిడిగా పెడుతున్నా పిన్ కోడ్‌ల వారీగా. ఐ ఫౌండ్ ఎ లెటర్ అడ్రెస్ సింప్లీ టు గాడ్. దేవునికి అనేటటువంటి ఉత్తరం ఉంది. ఇక్కడ ఏంది యూ ఫౌండ్ అని ఉంది. మనం ఐ ఫౌండ్ రాసాం అంతే. ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ యూ ఓపెన్డ్ ఇట్ ఉంది. ఐ ఓపెన్డ్ ఇట్. యూ బదులు ఐ రాసాం. అండ్ రీడ్ అబౌట్ లెన్షో ఎ ఫార్మర్ హూ హ్యాడ్ లాస్ట్ హిస్ క్రాప్స్ అండ్ వాస్ ఆస్కింగ్ గాడ్ ఫర్ 100 pesos. ఇతను ఏం చేస్తున్నాడు? ఉత్తరం తీసి చదవంగానే 100 పైసలు కావాలని దేవుణ్ణి అడిగాడు. హిస్ అబ్సల్యూట్ ఫెయిత్ వాస్ సో డీప్లీ మూవింగ్ దట్ ఐ ఫెల్ట్ ఐ హాడ్ టు డూ సంథింగ్. ఏదో చేయాలి అనుకున్నాను. ఐ డిసైడ్ టు ఆన్సర్ ద లెటర్ టు ప్రిజర్వ్ దట్ ఫెయిత్. అతనికి ఉన్నటువంటి ఏదైతే దేవుని పట్ల నమ్మకం ఉందో అది సామాన్యమైన వ్యక్తులకైతే లేదు. దాన్ని ఎట్లాగైనా నేను కాపాడాలనుకున్నా. కాబట్టి ఐ ఆస్క్డ్ మై కొలీగ్స్. యూ ఆస్క్ యువర్ కొలీగ్స్ అని ఉంది కదా! ఐ ఆస్క్డ్ మై కొలీగ్స్ టు కాంట్రిబ్యూట్ అండ్ ఐ గేవ్ పార్ట్ ఆఫ్ మై ఓన్ సాలరీ. నా సాలరీ ఇచ్చాను. అండ్ వి కుడ్ నాట్ రైజ్ ఎ ఫుల్ అమౌంట్. నేను ఫుల్ అమౌంట్‌ని రైజ్ చేయలేకపోయాను. బట్ ఐ యామ్ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మన భావోద్రేకాలు గదా చెప్పమంది. వి కలెక్టెడ్ మోర్ థాన్ హాఫ్ టు సెండ్ హిమ్ ఇన్ గాడ్స్ నేమ్. దేవుని పేరిట మేము ఏం చేస్తున్నాం అంటే సగానికి పైన డబ్బుల్ని ఇచ్చాం. మై డే ఎండ్స్ విత్ దీస్ న్యూ ఫీలింగ్స్. ఈ కొత్త ఫీలింగ్ చాలా బాగుంది. దీంతో ఈ రోజు ఎండ్ అయింది. ఈ రోజు అనేది. ఇట్ లెఫ్ట్ ఎ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఆన్ యూ. అది నా మీద చాలా గొప్ప ప్రభావాన్నయితే ఉంచింది. చాలా ముద్ర, గాఢ ముద్రను వేసింది. ఇట్ వాస్ ఎ వెరీ మార్వెలస్ డే. ఇది ఒక అద్భుతమైన రోజు. ఇక్కడ గ్లాడ్ అయితే ఇక్కడ మార్వెలస్. సాడ్ అయితేనేమో మిజరబుల్ డే. గుడ్ నైట్. ఇక గుడ్ నైట్ రాస్తాం. ఇక్కడ
ఎవరి పేరు రాస్తాం? పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నాడో అతను యూఆర్ అన్నాను కదా! ఆ పేరైతే మనం రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇమాజిన్ యూ ఆర్ ద పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టర్ కాబట్టి అదే రాస్తాం. ఇక్కడ పోస్ట్ మాస్టర్ అనే రాస్తాం. వేరే ఏదైనా పేరు మీరు పెట్టుకున్నా పర్వాలేదు. బట్ యూఆర్ అన్నారు కాబట్టి, నువ్వు కాబట్టి పోస్ట్ మాస్టర్ అనేదే ఇక్కడ రాసేస్తాం. ఈ విధంగా కంప్లీట్ చేస్తామండి. టెంప్లెట్‌తో సింపుల్‌గా మనం అది ఉంచేసుకొని ఏది అడిగినా గానీ అదే ప్రాక్టీస్ చేస్తే కనీసం వాళ్ళు పాస్ అవ్వడానికి చాలా బాగుండదు. అట్లానే ఏబీ గ్రేడ్ వాళ్ళకి కూడా ఓన్‌గా రాయడానికి ఎంకరేజ్ చేయడం. టెంప్లెట్ ఇదే సేమ్ టెంప్లెట్‌ని ఫాలో అవుతా ఇక్కడ మాత్రం ఓన్‌గా రాయడానికి. ఓన్‌గా రాస్తే మాక్సిమం మార్క్స్ అనేవి పడడానికి ఉంటుంది. అండ్ సింపుల్‌గా మీరు ఇక్కడ నుంచి మీకు ఐకార్డ్స్ వస్తుంటాయి. అక్కడి నుంచి మీరు టోటల్ ప్లేలిస్ట్ పాఠ్యాంశాలు ఉన్నాయి కావచ్చు. 100 డేస్ ప్లాన్‌కి సంబంధించి కావాలి వాటిని పొందొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అండ్ కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఇప్పుడు ఒక 5 సెకండ్ల ఈ విధంగా. వాటి ద్వారా కూడా మీరు టోటల్ సిలబస్‌ని పొందొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.